శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 2వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో మారబోతున్నటువంటి శుక్రగ్రహ సంచార ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు సింహరాశి వారికి రవి అధిపతి. ఈ రవికి శుక్రుడు పరమశత్రువు. ఈ రెండు గ్రహాలు కూడా మరి ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నంతో సంబంధం లేదు, రాశితో సంబంధం లేదు. ఈ రెండు గ్రహాలు పరస్పరం ఒకే రాశిలో దగ్గరగా ఉన్నప్పుడు చాలా వరకు వివాహ జీవితంలో ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సంతానం కలగడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీకి అయితే మరి అత్తవారి కుటుంబం వారితో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. అదే మగవారికి అయితే భార్య అనారోగ్య కారణాల వల్ల కానీ అధిక డామినేషన్ వల్ల కానీ వివాహ జీవితానికి అంత సౌకర్యవంతంగా ఉండే అవకాశం లేదు. అయితే ఎప్పుడూ కూడా ఈ రవిగ్రహం, సింహరాశి అధిపతి రవిగ్రహం, మరి శుక్రగ్రహం కూడా ఈ తన యొక్క సంచారంలో సాధ్యమైనంత వరకు 45 డిగ్రీలు 50 డిగ్రీలు అటు ఇటుగానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ శుక్ర రవుల మధ్య బాగా ఎక్కువైనా అసలు వివాహం జరగకపోవడం, సౌఖ్యం లేకపోవడం ఉంటుంది. బాగా దగ్గరైతే అది చాలా వరకు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల వివాహం ఆలస్యం అవ్వడం, స్త్రీలకు అనారోగ్యం కలగడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు రవి కన్నా ముందు ఉంటే జాతకంలో జాతకుడు తండ్రి ద్వారా ఆస్తి, మంచి ఉన్నత కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు 10 డిగ్రీలో ఉంటే, అదే రవి 10 డిగ్రీలో ఉంటే శుక్రుడు 20-30 డిగ్రీల పైన ఉండాలన్నమాట. అదే శుక్రుడు రవి కన్నా వెనకాల ఉంటాయి, అంటే రవి 15 డిగ్రీలో ఉంటే శుక్రుడు 3 డిగ్రీలో 4 డిగ్రీలో ఉంటే వెనక ఉదయించినట్టు. అప్పుడు ఏమవుతుందంటే జాతకుడు తండ్రి ద్వారా పెద్దగా ఆస్తి పొందలేడు. ఈ జాతకుడు పుట్టిన తర్వాత తండ్రి గారు ఆస్తి పోగొట్టుకోవడం, జీవితంలో నష్టపోవడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. చాలా బ్రహ్మాండమైన టెక్నిక్ అన్నమాట. నాడీ శాస్త్ర ప్రకారం ఈ రవి శుక్రుల డిస్టెన్స్ని బట్టి జాతకుడి యొక్క మొత్తం హిస్టరీ అంతా రావడం జరుగుతుంది. అతని సంతానం, నైతిక ప్రవర్తన, భార్య భర్త మొత్తం తెలుసుకోవచ్చు. అది నాడీ శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యం. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు రవికి శత్రువు అవుతూ మరి 6వ భావంలోకి రావడం జరిగింది. ఒక విధంగా 6వ భావం మరి సింహరాశికి శత్రుక్షేత్రం, శుక్రుడికి మిత్రక్షేత్రం. అలాగే శుక్రుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి అవుతుంటాడు. అంటే మెయిన్ వృత్తికారకుడు, వృత్తిని నిర్ణయించేవాడు శుక్రుడు. అటువంటి శుక్రుడు 6వ స్థానంలోకి వచ్చాడు 3వ భావాధిపతిగా. ఈ సమయంలో జాతకుడు స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి. అది కూడా తన తోడబుట్టిన వారితో కానీ, లేదా తను ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, లేదా రాజకీయ రంగంలో కానీ అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి. 90% మాత్రం అది జాగ్రత్తగా వహించాలి. ఒకవేళ మీకు ఏదో కారణం వల్ల స్త్రీలతో విరోధాలు, విభేదాలు వచ్చినా ఏదో విధంగా దాన్ని కాంప్రమైజ్ అవుతూ మీరే కొంత తగ్గితే మంచిది. దాని తర్వాత ఇదే స్త్రీ జాతకం అయితే శుక్రుడు 6వ స్థానంలోకి రావడం వల్ల మరి అత్తవారి తరపు బంధువులతో కానీ, భర్త గారితో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. మరి కొంతమందికి మరి మీ యొక్క భార్యకో, మదర్కో, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లము, ఉద్యోగంలో సమస్య లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా ఏదైనా ఎవరి జన్మజాతకంలో అయినా సింహరాశి కాదు, వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఆ మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సూచిస్తూ ఉంటుందన్నమాట. వారి జన్మజాతకంలో శుక్రుడు ఎఫ్లెక్ట్ అయి ఉండి పాపగ్రహాలతో కలిసి ఉంటే, లేదా ఆ శుక్రుడు సింహరాశిలో కానీ కర్కాటక రాశిలో ఉంటే, ఎక్కువ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు, సింహరాశిలో ఉన్నప్పుడు కొద్ది తక్కువగా, ఆ కుటుంబంలో ఏ స్త్రీ కూడా సుఖపడడం అన్నది జరగదు.
అటు భార్య ఇబ్బందులు పడుతుంది, తల్లిగారు ఇబ్బంది పడతారు, తల్లి కోడల మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మీ యొక్క సంతానం, మీకు స్త్రీ సంతానం కలిగితే వాళ్ళకి విదేశ అవకాశాలు రావచ్చు, కానీ వ్యక్తిగతంగా పెద్దగా సుఖపడలేకపోతుంటారు. వాళ్ళ వివాహ జీవితం కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే శుక్రుడు జాతకంలో బలంగా ఉంటూ పాపగ్రహాలతో కలకుండా శుభగ్రహాలతో కలిసి ఉంటేనే జాతకుడు అటు ఆర్థిక విషయాల్లోనూ అలాగే స్త్రీల విషయంలోనూ శుభాన్ని లాభాన్ని పొందుతూ ఉంటాడు. మరి ప్రస్తుతం శుక్రుడు 6వ స్థాన స్థితి వల్ల జాతకుడు దగ్గర బంధువులతో విరోధం, ఉద్యోగంలో సమస్యలు, అలాగే ఆర్థిక పరమైన చికాకులు కలిగే అవకాశం ఉంది. ఈ రాబోయే 27 రోజుల్లో ఈ సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల విషయంలోనూ ధన విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్తి. జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం, ఆకర్షణ, అందం, ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా, ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, ఒక మంచి భోజనం చెయ్యాలన్నా, అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అంటే శుక్రుడు కలల కారకుడు, అలాగే జాతకుడి యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు. ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది. అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడి రూపంలో. అంటే స్త్రీ వ్యామోహం, అలాగే తాగుడు లాంటివి, జోదం, దొంగతనాలు, హత్యలు, రేపులు, వీటిలో కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం. అంటే శుక్రుడి యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు. అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది. శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది. అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి, భార్యని భార్యగా గౌరవించాలి, తల్లిని తల్లిగా గౌరవించాలి, ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి. అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ, కుమార్తెను కానీ, మదర్ను కానీ, చెల్లెళ్ళను కానీ, అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి దానికి అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా, వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు, నగలు, సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో, మీ అక్కగారికో, మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది. అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చూడండి, ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి, లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యతారహితంగా వ్యసనపడి ఉండడం జరుగుతుంటుంది. ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం, కొన్ని ప్రాంతాల్లో గురువారం, ఎప్పుడైనా పర్లేదు, ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం, కనకదారా స్తోత్రం లాంటి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి. ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే. అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు. కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే
మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ చిన్న టెక్నిక్ గమనించండి, ఆ విధంగా వెళ్ళండి. దాంతోపాటు శుక్రునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల, అది చాలా ఖరీదైంది, ధరించలేని వారు స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి, అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకారపడుతుంది. అలాగే అనుకూలం ఉన్నవాడు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని, చిన్నది 1 ఇంచి 2 ఇంచుల పరిణామంలో కానీ, స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు, స్త్రీ దోషం, స్త్రీకి ఉన్నటువంటి శాపం కానీ, స్త్రీ శాపం కానీ, మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే. స్వస్తి.